ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొద్దిసేపటి క్రితమే ఇటు యావన్ని హతమార్చినటువంటి ఎవరైతే హత్యలో పాల్పంచుకున్నటువంటి 6 దుండగులు ఉన్నారో ఆ దుండగులకు సంబంధించి అలాగే యావన్ ప్రేమించినటువంటి యువతి ఇంటి వద్దకు యావన్ మృతుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అతని మృతదేహాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆందోళన చేస్తామంటూ కూడా ఇంటి వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి చిలకలు కూడా పోలీసులు అలాగే స్థానిక ఏసీపీ కూడా ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకొని వీరిని సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు ఎంతకీ కూడా ససేమిరా అంటూ యావన్ మృతికి సంబంధించి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అందరినీ కూడా ఎవరైతే 6 ఉన్నారో 6 కూడా కఠినంగా శిక్షించాలి అంటూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు యువతికి సంబంధించినటువంటి 3 అన్నదమ్ములు కూడా ఇందులో ఉండడము, అంటే హత్యకు సంబంధించి 3 అన్నదమ్ములు ఇందులో ఉన్నారు అని చెప్పేసి ఉండడంతో ఆ 3తో పాటు ఎవరైతే ఈ యొక్క హత్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు యావన్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా ఇటు ఆ యువతి ఇంటి ఎదుట ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే అందరినీ కూడా అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు అమలు చేయాలంటూ యువతికి సంబంధించినటువంటి బంధువులు చెప్తా ఉన్నారు. పోలీసులు మాత్రము యువతి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇంటి లోపలికి వెళ్లకుండా చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ యొక్క సీతాఫల్ మండికి సంబంధించి తీవ్ర ఉద్రిక్త అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు ఇటు యావన్ ఈ సీతాఫల్ మండికి అంటే యువతికి సంబంధించినటువంటి ఇంటి వద్ద కూడా చాలాసార్లు వచ్చేవాడు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి కూడా చాలా వరకు ఎవరు కూడా ఈ యొక్క ప్రదేశానికి రావద్దు అది ఇది అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా యావన్ బంధువులు కూడా పోలీసులకు సంబంధించిన వారిపైన అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. యావన్కు సంబంధించి అన్న ఏమవుతాడు మీ ఫ్రెండా? సిస్టర్ వాళ్ళ తమ్ముడు. అంటే కాదన్న 6 అని చెప్పేసి అంటాను. వాళ్ళ బ్రదర్లు ఎవరైనా ఇన్వాల్వ్ అయినారు? ఫస్ట్ 5 మెంబర్స్ వచ్చారు. వీళ్ళు నార్మల్గా డైలీ మ్యాచ్ చూడడానికి వెళ్తారు. మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు నార్మల్ ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూసే టైంలో వీళ్ళు 3 ఫస్ట్ ఒక ఎంక్వైరీకి వచ్చారు. ఎంతమంది ఉన్నారో ఏందని చూసే వారికి ఒక 5 మెంబర్స్ వచ్చారు. ఈ గల్లీ కొనాకి బండ్లు పెట్టిర్రు. మధ్యలో వాళ్ళు వచ్చిర్రు డైరెక్ట్ మాట్లాడి ఒకటి ఇటు రారా అని పిలిచినాక అయిపోయింది. డైరెక్ట్ ఒక 2 పట్టుకొని ఇట్లా పట్టేసుకున్నాను. అటు ఇద్దరు పట్టుకొని మధ్యలో అందరూ కూర్చేస్తూనే ఉన్నారు. 8 సార్లు కూర్చేసారు. ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1 కదలకుండా పట్టేసుకున్నారు. పట్టేసుకొని కూర్చేసి మళ్ళీ అదే 4 బండ్ల మీద అందరు ప్యాకప్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు సార్, ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఎవరున్నారు? అందరు ఉన్నారు. సాయి అనేటోడు ఇళ్ళనే ఉన్నాడు. అందరు ఇళ్ళనే ఉన్నారు కానీ పైకి పంపిస్తలేరు. పైకి పంపిస్తే పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు అంతే. అంటే ఇప్పుడు ఏం నడుస్తుందంటే పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్టింగ్ ఉంది. అంటే మర్డర్ చేసే వాళ్ళకి సపోర్ట్, మర్డర్ చేయకుండా మంచిగా ఉండాలంటే సపోర్ట్ లేదు. అట్లా అంతే సార్. మాకు న్యాయం జరగాలి అంతే. మీ ఫ్రెండా? మా సిస్టర్ వాళ్ళ తమ్ముడు, స్కూల్ మేట్, చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్ ఆమె వాళ్ళ తమ్ముడు. ఇంతవరకు ఎలా ఉండేవాడు మీతో అందరితో? ఇంతవరకు ఒక్క లొల్లు అయింది లేదు. వాడు బీటెక్ చదివిండు. రేపు లాస్ట్ ఎగ్జామ్ లాస్ట్ రానికి వస్తాడు. మరి ఎట్లా లాస్ట్ ఎగ్జామ్ బీటెక్ అయిపోతుంది. 1 టైం చూసి చేసిర్రు. మర్డర్ చేసిన వాళ్ళకి ఇంతమంది సెక్యూరిటీ ఇస్తున్నారు. మర్డర్ చేసిన వాళ్ళకి ఇదంతా సెక్యూరిటీ వారికి ఓనిస్తలేరు. మీద ఉన్నారని వాళ్ళకి తెలుసు. జైల్లో ఉన్నారని చెప్తున్నారు మాకు. ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. ఎవరిని తీసుకుర్రు. మెయిన్ క్యాండిడేట్ కావాలి మాకు. మెయిన్ క్యాండిడేట్ వీడు ఇంట్లోనే ఉన్నాడు. వాడు ఇప్పుడు మేము వీడికి వెళ్ళి పోగానే వాళ్ళు మళ్ళీ మాయం చేస్తారు. వీడికి మాయం చేస్తారు. అట్లా ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. లోపల ఉన్నటువంటి ఎవరైతే సాయి అనేటువంటి వ్యక్తి, అలాగే మరొక వ్యక్తి కూడా అంటే గౌరీ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు పేరు. సాయి అతని బ్రదర్స్, అంటే మెయిన్గా స్కెచ్ చేసింది, ప్లాన్ చేసింది ఆయనే అంటూ కూడా ఇటు మృతునికి సంబంధించి యావన్కు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని లోపలికి అలౌ చేయట్లేదు, కనీసం అంటే చనిపోయినటువంటి పర్సన్కు న్యాయం జరిగేటువంటి విధంగా కూడా కనీసం పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇక్కడ దారుణమైనటువంటి విషయం ఏంటంటే మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్లాన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో
స్నాప్లో ఏదైతే స్నాప్చాట్ ఒక ఆన్లైన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక స్నాప్ వీడియో తీసి ఫోటో తీసి స్నాప్చాట్లో పెట్టినట్టుగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇంతవరకు కూడా అమ్మాయికి సంబంధించి అంటే అబ్బాయికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో సో వారి బంధువులకు సంబంధించి కూడా వారికి యావన్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి అసలు ఎక్కడ చూసినా కూడా ఆందోళన అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి పోలీసులకు సంబంధించి అంటే ఇటు పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేటువంటి విధంగా అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే యావన్కు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారో ఆ బంధువులకు సంబంధించి కూడా సార్ ఒకసారి ఏసీపీ జగన్ గారు మాట్లాడారు సార్. అంటే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి దొరికారా సార్? అదుపులోకి తీసుకున్నారా? నిందితులు తీసుకున్నారు, తీసుకున్నారు కొంతమంది, ఇంకా తీసుకుంటాం. ఆందోళన చేస్తున్నటువంటి లేదు మాకు కొద్దిగా టైం ఇస్తే పట్టుకుంటాము, చెప్పినాం వాళ్ళకి చెప్పినాం. వాళ్ళు ఏమంటారు సార్? మరి కుటుంబ సభ్యులు ఏమంటారు? వాళ్ళను ఆవేదనలో ఉంటారు కదా, వాళ్ళ కొడుకు చనిపోయింది కదా, వాళ్ళది రీజనబుల్, వాళ్ళ ప్రాబ్లము, వాళ్ళ మనం మాట్లాడదాం, సంజాయించి పంపిస్తాం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు, మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. తీసుకుంటాం ఇక్కడ లేరు. ప్రస్తుతం ఏసీపీ జగన్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని వారిపైన కఠిన చర్యలు అయితే అమలు చేస్తామంటూ ఇటు ఏసీపీ జోన్కు సంబంధించినటువంటి ఏసీపీ జగన్ అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బంధువులకు సంబంధించి కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైతే యావన్ ఉన్నారో యావన్కు సంబంధించి మర్డర్ అనేది కావాలని పక్కా పథకం ప్రకారమే చేశారు. ఎవరు కూడా ఇక్కడ అనుకోకుండా జరిగింది కాదు, ఇదంతా చాలా రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, ప్లాన్ చేసినటువంటి పరిస్థితి, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదన్నట్టు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. దీంతో ఒక్కసారిగా కూడా ఇటు ఈ సీతాఫల్ మండీకి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా తీవ్ర ఉధృతత అయితే కనిపిస్తుంది. ఇది అయితే ఏసీపీ కూడా చెప్తా ఉన్నారు ఇంట్లో ఎవరు లేరు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒకవేళ బంధువులు కనుక ఇంట్లోకి వెళ్తే ఇల్లంతా ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి, వాళ్ళని ఆపుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా బయట ఆల్రెడీ 6 కూడా ఎవరైతే మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచే పరారీలో ఉన్నారు. కాబట్టి సో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటామంటూ ఇటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఎట్టకేలకు ఏం జరిగినా కూడా తమ ఎవరైతే యావన్ కుటుంబ సభ్యులు ఉన్నారో తమ బంధువు కావచ్చు, లేకపోతే యావన్కు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, తమ బిడ్డ చనిపోయినటువంటి ఏదైతే నేపథ్యం ఉందో దానికి సంబంధించి కూడా పూర్తిగా న్యాయం జరగాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరికీ నమస్కారం. నిన్న 8:55 ఒక వ్యక్తి కత్తిపోట్లతో గురైందని చెప్పేసి మాకు 100 రాగా ఇమీడియట్లీ మా యొక్క సిబ్బంది ప్లస్ ప్రత్యక్ష సాక్షులు అందరూ కలిసేసి గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత అక్కడ తీసుకుపోయిన తర్వాతకి డాక్టర్ చూసేసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మేము ఆ నేరస్తులను పట్టుకోవడం కొరకు 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఆ నేరస్తుల్ని ఆల్రెడీ కొంతమందిని అదుపులోకి తీసుకున్నాము, ఇంకా కొంతమందిని కూడా తీసుకుంటాము. దీనిలో అంతా చట్ట ప్రకారం చర్య తీసుకొని ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడే విధంగా మా పోలీస్ తరఫున ట్రై చేస్తాం. అది ఇప్పుడే మనం ఒక అంచనాకు రాలేము, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్గా ఎవరు వచ్చారో దాన్ని బట్టి చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారుగా, ఉదయం నుంచి ఇక్కడ ఉన్న తర్వాతకి మేము చెప్తాం. ఇది హత్య అనేది ప్రేమకు సంబంధించిన దాంట్లో కక్షల ద్వారా జరిగింది. అది ఇంకా తెలియదు, ఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తాం.